క్వశ్చన్ చేస్తే మీరు ఏమంటారు? నా పేరు చెప్తాను. వాట్ ఈజ్ యువర్ ఆక్యుపేషన్ అంటే? నేను చేసే వృత్తి ఏంటది? అని చెప్పి చెప్తాను. మీ పేరు వంశీ కదా? నేను మర్చిపోయాను సార్, అనుకోండి. సార్ యాంకర్ గారు అని పిలిచాను, తప్ప తప్పు కాదు. కాదుగా? సేమ్ చూడండి. హౌ మెనీ టైమ్స్ బైబిల్ రిఫర్స్ యాజ్ గోట్? చూడండి ఎన్నిసార్లు నెంబర్ ఉంది చూడండి. 1036. నేను చెప్పలేదే. సో దే కాల్ దెమ్సెల్ఫ్ యాజ్ గొర్రెల్స్, నాట్ మీ. అదిగా గొర్రె ఇస్ నాట్ ఏ టిట్టు. గొర్రె రెఫరింగ్. నువ్వెందుకు వచ్చావు అని అడగండి యేసు అనే అతన్ని. నేను తప్పిపోయిన గొర్రెల కొరకు వచ్చింది అతను కూడా చెప్పాడు. మీరు ఎందుకు వచ్చేసారు ఇక్కడికి? మళ్ళీ మనవా పేరు వదిలేసి బతుకు. నువ్వు ఆ పేరు వదిలేసి బతుకు. ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను బైబిల్కి వ్యతిరేకిని. సో ఆ దరిద్రాన్ని నాకు సంబంధం లేదని నేను చెప్పగలను. ఆ పేర్లు మేము కలిగిలేము, మేము పెట్టుకోము. సో నువ్వు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నావు, వదిలేయి. ఇప్పుడు పేరు వదలలేకపోతే బాడీ వదిలేయి. కొత్త బాడీతో, కొత్త పేరుతో, కొత్త సింతో రా. అది చేయవు, ఇది చేయవు. ఇది కావాలి ఇక్కడే ఉండి నువ్వు దీన్నే విమర్శిస్తూ ఏంటి సార్ అది? దీన్ని ఇంగ్లీష్లో రెడిక్యులస్ అంటారు. ఇప్పుడు చెప్పండి సార్. ఇది ప్రస్తావనకి తీసుకురావచ్చు కానీ విజయరెడ్డి విపి రెడ్డి ఈజీగా ఉంటుంది సార్. ఆయన ఏపీ ఆయన విపి ఈజీ, ఫుల్లీ హ్యాపీ. విపి విజయసాయి రెడ్డి కాదు, మీతో ఉన్నటువంటి డిస్కషన్స్ అదే అతని పేరు విపి సార్, విజయ్ ప్రసాద్ రెడ్డి. విపి ఏపీ హ్యాపీ బీపీ గుర్తుపెట్టుకుంటే ఈజీ ఉంటుంది. ఆయనకు సంబంధించి కొన్ని అంశాలను ప్రస్తావన తీసుకొచ్చారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. నిన్న చాలా మంది ప్రశ్నలు అడిగారు, ఆన్సర్లు కూడా చెప్తూ ఉంటారు. బల్లుల విషయం సంబంధించి, అమ్మవారికి ఇచ్చే బల్లులకు సంబంధించి పాప ప్రక్షాళన కావచ్చు, లేదా మనం చేసిన పాపాలని ప్రక్షాళన చేసుకునే విధంగా అందరు ఎప్పటి నుంచి ఆచారంగా ఉంది. అది తప్పుడు వ్యవహారం, క్రైస్తవ మతంలో అలాంటివి ఉండదు అని చెప్తా ఉన్నారు. గతంలో ఎప్పుడో ఉండేది, కానీ కొత్త దాంట్లో కానీ సంథింగ్ అట్లాంటిది ఏదో చెప్పొచ్చు. బైబిల్ ప్రకారం నలబలి, బైబిల్ ప్రకారం బైబిల్లో నలబలి ఇవ్వాలి, అది వాళ్ళ ఆచారం. అలాగే అంటే ఇది కూడా మనకు సంబంధించిన సాంప్రదాయాల్లో కానీ ఇట్లా మొక్కులు చెల్లించాలి. చెప్పండి అది ప్లస్ ఆయన అన్నారు, ఈ ఏదైతే మన కోరికలకు సంబంధించి ఇచ్చే మొక్కులు తీర్చుకోవడం అనేది ఎప్పటి నుంచి ఉందంటారు? ఇది ఎలా ఇన్బిల్ట్ అయింది మనలో, హిందువులకు సంబంధించి భారతదేశంలో కావచ్చు. అట్లాగే దీన్ని ఆయన ఆక్షేపిస్తూ ఇది కరెక్ట్ కాదు పద్ధతి, మా దాంట్లో ఎట్లా ఉండదు. ఆ ఎవరైతే పాపంని, వాళ్ళు ఎవరైతే మనుషులు చేసే పాపాలను క్షమించమని అమ్మవారికి మొక్కుగా ఇస్తారు, మా దగ్గర అట్లాంటి ఏం లేకుండానే దేవుడు చేస్తాడని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ రెండు అంశాలు రెండు అడిగాను మీకు సంబంధించి. ఇది ఎప్పటి నుంచి ఉంది మన ఆచారాలు? రెండోది ఆయన దీనికి సంబంధించి తప్పు పడుతూ ఉన్నారు. దీనికి అతను గొంగట్లో కూర్చుని వెంట్రుకలు ఏర్పడుస్తారు అని తెలుసు మీకు. గొంగట్లో కూర్చుని వెంట్రుకలు ఏర్పడదు, ఉండేదే వెంట్రుకలు కదా. సో ప్రపంచంలో స్లాటర్ హౌసులు అంటే తెలుసు కదా, పశువధశాలు. ఆ మిషనరీ కనిపెట్టినోడు ఏ మతస్థుడు, ఆ నిర్వహించే వాళ్ళు ఏ మతస్థుడు ప్రపంచవ్యాప్తంగా. ఒకసారి కొన్ని నెట్లు కొట్టండి. ప్రపంచంలో వైన్ ఉత్పత్తిదారుల్లో ఏ మతస్థులు ఎక్కువ మంది ఉన్నారు, తాగే వాళ్ళు ఏ మతస్థులు ఎక్కువ మంది ఉన్నారు, ప్రపంచంలో ఇందులో ఎక్కువ మంది ఎవరున్నారు, క్రైమ్ రేట్లో ఎవరు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే హిందువుల్లో ప్రపంచంలో ఎక్కువ మంది శాకాహారులు. ఓకే, కొందరు మాంసాలు ఉంటే ఉండుగాక. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఈ దేవీ దేవతలకు ఇచ్చే బలిని మనం ఖండిస్తాం. అది ఉగ్రాచారం. మీరు కొన్ని సినిమాలు కూడా దానికి ఉదాహరణగా నేను చెప్పగలను. ఎందుకంటే మనకి భగవద్గీతలో ఏం చెప్పారు, అక్కడ మీ వెనకాల 9వ అధ్యాయం 26వ శ్లోకం, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపకృత అశ్నామి ప్రయత్నాత్మన. పత్రము కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, జలం కానీ ఇవి నాకు అర్పిస్తే ప్రేమతో భక్తితో నేను స్వీకరిస్తాను. ఇది కృష్ణ భగవాన్ చెప్పింది. అలాగే 17వ అధ్యాయంలో ఇది తమోగుణాహారం, ఇది రజోగుణాహారం, ఇది సత్వగుణాహారం, ఇలా చెప్పాడు స్వామి. సో వాళ్ళకి అసలు మీరు యెహోవా మెనూని కొట్టండి, నేను లాంగ్ ఏగో చేసిన వీడియో ఉంటుంది. సో ఈ విపి రెడ్డి గారే అప్పుడు స్పందించాడు కూడా 6-7 ఏళ్ల క్రితం. ఆ
మెనూలో ఉంటుంది ఏ చేపలు తినాలి, ఏ పక్షులు తినాలి, ఏ జంతువులు తినాలి. ద్వితీయోపదేశ కాండం అని ఒక చాప్టర్లో ఉంటుంది. సో అది కాక కృష్ణుడు వెనకాల గోమాత ఉంటుంది, శివుడు ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. శివుడు భక్తులు నందిని తింటారు, కృష్ణుడు భక్తులు ఆవులు తింటారు. వీళ్ళు వాళ్ళ దేవుడిని గొర్రెపిల్ల అంటారు. అతను గొర్రెలు వెతకడానికి వచ్చాను అంటాడు, అందరినీ గొర్రెలు అంటాడు. వీళ్ళు గొర్రెలు తినేస్తుంటారు. వీళ్ళు మరి అలా కావిడీలు చేయకూడదు. ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ గుడి ఉంది, ఇంకా అలా 100 గుళ్ళు మనం చూపించగలం, 1000 లక్షల గుళ్ళు మనం చూపించగలం. శాకాహార దేవాలయాలు, శాకాహార చర్చిని చూపించగలరా? శాకాహార మసీద్ని చూపించగలరా? కాబట్టి అతను మాట్లాడటం అది ఫన్నీగా ఉంటుంది. చాలా క్వశ్చన్స్ అడిగినట్టున్నారు వాటికి సంబంధించి. 26 అంటే మీ పేపర్ ఇచ్చాను ఎవరు అందుకని 26 క్వశ్చన్, అందులో ఇది క్వశ్చన్. శాకాహార చర్చిని కానీ శాకాహార మసీద్ కానీ చూపించగలరా? ఎంతవరకు ఎన్ని రోజులు మార్పు వస్తుంది? బాగాలేవాలి సార్. కానీ ఇప్పుడు అల్లూరి సీతారామరాజుకి భగత్ సింగ్కి పెళ్లి చేసుకోవాలంటే పెళ్ళిచ్చే వాళ్ళు లేరంటారా? వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఆజాద్ చంద్రశేఖర్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? వాళ్ళకి ఈ దేహం మీద కంటే ఈ దేశం మీద ప్రేమ కాబట్టి. వాళ్ళు చచ్చిపోయారే, అయినా పూర్తి మార్పు రాలేదు. రామానుజాచార్యులు వారు 1000 ఏళ్ల క్రితం, శంకరాచార్యులు వారు 2000 సంవత్సరాల క్రితం, మధ్వాచార్యులు వారు, అన్నమాచార్యులు వారు, నారాయణ తీర్థుడు, రామదాసు, త్యాగరాజు, ఎందరో మహాను భావులు అలా ఈ ఈ దేశ ధర్మాన్ని అలా సంస్కరిస్తూనే ఉన్నారు. ఒక పాట ఉంటుంది, ఆ పాటలో చెప్తారు, మొఘలుల తరిమి యవనుల తరిమిన చంద్రగుప్తుడు, మొఘలుల తరిమిన వీర శివాజీ, పుష్యమిత్రుడు తాంత్యాతోపే, రుద్రమదేవి ఝాన్సీ రాణులు, సువర్ణ పుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారణవోయ్, వారంతా నా వారణవోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. చెబుతూ పోతే అంతా ఉంది. వాళ్ళంతా ఎందుకు చనిపోయింది సార్? వాళ్ళకి ఏం పని సార్? శివాజీ కుమారుడు, ఆయన్ని 42 రోజుల్లో 41 రోజుల్లో కొంచెం కొంచెం శరీరాన్ని చీల్చుతూ తోలు ఒడుస్తూ మతం మారమంటే ఆయన మారలేదు, అలాగే బంధించాడు ఈ దేశ ధర్మాల కోసం. అలాగే రాణా ప్రతాప్, ఏనుగు పేరు రామప్రసాద్, దాన్ని కూడా అలా కొంచెం కొంచెంగా చనిపోయాడు అక్బర్. అలాగే రాణా ప్రతాప్ గుర్రం పేరు చాతక్, అదే బజాజ్ మార్కెట్. అలాగే శివాజీ దగ్గర ఒక కుక్క ఉంది, ఆ కుక్కకి ఇప్పుడు కూడా ఒక శిల కట్టి ఉంటుంది. ఆ జంతువులు కూడా దేశం ధర్మం కోసం ప్రాణాలు అర్పించి నేలలో పుట్టాం, జంతువులా జీవించకూడదు సార్. మీరు క్వశ్చన్ అడగలను, ఏం క్వశ్చన్? మీరు ఎందుకండి వ్యతిరేకిస్తారు ఎడారి మతాన్ని అని అడగాలి. ఎందుకు వ్యతిరేకిస్తా అంటే మీరు వద్దురు, నేను ఫినిష్ చేస్తే బాగుంటుంది. ఎందుకు వ్యతిరేకిస్తా అంటే వాడి పుస్తకంలో ఏదో రాసుకుని అది అందరికీ అప్లై అయిపోవాలంటాడు. 4000 సమానంగా లేవుగా, అందుకని ఇలా తీసేద్దాం అంటాడు. ఇప్పుడు ఇంతమంది ఈ దేశం కోసం పుట్టి మరణిస్తే వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారంటాడు. నన్ను తిడుతుంటారు కింద, రే రాధామనోహర్ నీకు నరకం తప్పదురా, నువ్వు నరకానికి పోతావా అని కామెంట్లు పెడతారు. నేను కింద వెంటనే నెంబర్ పెడతా, సార్ మీరు అక్కడే ఉన్నారుగా, వెంటనే లొకేషన్ పెట్టండి సార్, వచ్చేస్తాను. ఎంత లో ప్రొఫైల్ సార్. ఎవరు నరకానికి వెళ్తాడు? వీడు ఎవరు సార్ చెప్పడానికి? ఎవరు పర్లోకి వెళ్తాడు? ఎందుకు అంత మిథ్యాన్ని క్రియేట్ చేస్తున్నారు? అదొక కాన్సెప్ట్ సార్, ప్రపంచానికి అవలంచడానికి. ప్రపంచం అంతా మా అండర్లోకి వచ్చేది, అది కాన్సెప్ట్ వాళ్ళకి. మనకి కూడా చెప్పింది వేదం, కృణవంతో విశ్వమార్యం అంటుంది. అంటే ఏంటి? ప్రపంచం జయించు జ్ఞానంతో, వాళ్ళకి జయించు కత్తితో. మనకి సోర్డ్ స్పెల్లింగ్ ఏంటి సార్? SWORD కదా. ఎస్ తీసిస్తే ఓడితో జయించని మనకు చెప్పారు, సోడ్తో జయించారు.
అంటే క్రైస్తవులు కావచ్చు, ఇతర మతస్థులు కావచ్చు, వాళ్ళ మత గ్రంథాల్లో ధర్మం లేదా? చిచ్చా పదం వాడకూడదు సార్, దరిద్రం కూడా సార్. మీరు అసలు సంబంధం లేని మాటలు ఆ పదం వాడకూడదు సార్. ధర్మం చాలా హై వర్డ్. రామో విగ్రహాన్ ధర్మ, ధర్మ ధార ఇది ఇది ధర్మ. ధర్మం అనే పదం అసలు వాళ్ళు వాడడానికి హక్కే లేదు సార్. బుక్లో వాళ్ళ స్నానం లేదు, వాళ్ళకి అమ్మ లేదు, నమ్మకం తప్ప నమ్మకం పేరు మీద వాళ్ళు వాడితే ఎలా సార్? తప్పు కదూ. ఈ షాప్ మాదే అంటే ఎంత తప్పు, అది అంత తప్పు. అంటే ఆ మతాలు ఏం చెప్తున్నాయి? అదే మొత్తం అంతా మనమే ఉండాలి కాబట్టి అందరూ మన పార్టీలో జాయిన్ అయిపోవాలి. ఇప్పుడు మీరున్నారు సార్, నేను ఉన్నాను సార్, హిందువులు సార్, వాడు ఉన్నాడు సార్, తీసుకున్నారు. మనం చెప్పగలం, నేను నమ్మే రాముడిని, నేను నమ్మే శివుడిని, అమ్మవారిని, ఎంతో నమ్మకపోయినా పర్లేదు అని నేను చెప్పగలం. మనం చెప్ప ఒకసారి చెప్పండి, నాకు చెప్పమని చూద్దాం. చేద్దాం వాళ్ళన్నా చెప్పరు. ఎందుకు చెప్పరు? చెప్పరు. అక్కడ ఎందుకు చెప్పరు? ప్రయత్నించుంటారు కదా, ఎక్కడ చెప్పలేదా? నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో అడిగేశాం. అడిగారా? బోర్డు సార్, మీ సరదాగా అంతా చేద్దాం, పదకొండు అయిపోతుంది. గొర్రెలు సోని గొర్రెల్స్ మీ చిక్కాల్లో గొర్రెలు ఉంటాయి, వెతుక్కోకుండా 11 కాబట్టి పర్లేదు. హైదరాబాద్ యెహోవా రాజేష్ ఇతని పేరు. ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఎందుకు? తినడానికి సార్. నేను చేస్తా సార్ ఫోన్, టైం చేయడానికి రాలేదు. అంటే మిమ్మల్ని హింసించడం, తీసుకెళ్ళడం. ఆ పుస్తకం వాళ్ళ మస్తకాన్ని అలా పాడు చేసుకుంది సార్. నేను ప్రయత్నాలు రాజేష్ తిన్నావా? ప్రయాణంలో ఉన్నావా? జర్నీలో లేవుగా? జర్నీలో ఉన్నావా? సౌండ్ వస్తుంది, రోడ్డు పక్కన ఉన్నావా? డ్యూటీయా? ఏం చేస్తుంటావు? పర్లేదా, మాట్లాడచ్చా? మా ఫ్రెండ్ అడిగాడు, ఆయన శివభక్తుడు, అయితే అందరూ శివుడిని నమ్మక్కర్లేదు, ఎవరిష్టం వాళ్ళది అన్నాడు. నేనేమో కృష్ణ భక్తుని, నేను కూడా అదే చెప్పా. ఇప్పుడు నువ్వు యెహోవా భక్తుడివా, యేసు భక్తుడివా? నువ్వు యెహోవా భక్తుడివా, యేసు భక్తుడివా? పోనీ నీ ప్రకారం ఇప్పుడు అందరూ ప్రపంచంలో అందరూ యేసు నమ్మాలా, నమ్మక్కర్లేదా? నమ్మకపోతే నమ్మపోయినా పర్లేదా? అంటే బైబిల్ ఒప్పుకుంటుందా? బైబిల్ చదివావా? మార్కు 16:16 ఏముంది? కాదు నాన్న, ప్లీజ్ ఇది అయ్యాక చెప్పు నాన్న. మార్కు 16:16 ఏముంది? నేను చెప్పకూడదు, నువ్వు క్రిస్టియన్ కదా, నువ్వు చెప్పాలి. డ్యూటీకి దానికి సంబంధం ఉందనా? మార్కు 16:16 ఏముంది? చిన్న ముక్క అది. నమ్మకపోతే ఇప్పుడు మీ నాన్నగారు నమ్మారా? కాదు, మీ నాన్నగారు నమ్మారా? కాదు, ఇప్పుడు బైబిల్ ప్రకారం మాట్లాడు. బైబిల్ ప్రకారంగా ఇప్పుడు నువ్వు నమ్మేవు, మీ నాన్నగారు నమ్మలేదు. అది నీ డిపెండ్స్, అది నాకు తెలీదు. ఇప్పుడు మీ నాన్నగారు నమ్మపోయినా పర్లేదా? కాదు, మీ నాన్నగారు నమ్మపోయినా పర్లేదా? కాదు, నమ్మిన తర్వాత విషయం వేరు నాన్న. రాజేష్, నమ్మి ఫాలో అయ్యేవాడి విషయం అది సెకండరీ. ఇప్పుడు మీ నాన్నగారు నమ్మలేదు కదా? మీ నాన్నగారు నమ్మారా? అంటే ఇప్పుడు పోనీ కాదండి, ఇప్పుడు మీ నాన్నగారి విషయం మీ వ్యక్తిగతం. ఇప్పుడు సుభాష్ చంద్ర కాదండి రాజేష్,
మీ నాన్నగారు కాలం చేశారు. మీ నాన్నగారి చనిపోయేటప్పుడు ఎంత వయసు? ఓ లక్కీ. నాన్నగారి పేరు? అసలు పేరు? నీ పేరు రాజేష్ కదా? ఇందులో రాజేష్ ఉందిగా. నీ సంతకం కూడా అదేనా? గాజులు మోజెస్ ఇంటి పేరు. ఈ గాజుల వాళ్ళు అందరూ క్రైస్తవులు కాదుగా? ఇప్పుడు మరి మీ గాజుల వాళ్ళలో కొంతమంది ఇలా మారారు, కొంతమంది మారలేదు. ఇప్పుడు వాళ్ళంతా ఏ లోకానికి వెళ్తారు? వాళ్ళంతా ఏ లోకానికి వెళ్తారు? అంటే యేసు నమ్మకమే పర్లేదు. థ్యాంక్ యూ నాన్న, లవ్ యూ నాన్న, లవ్ యూ నాన్న. ఇంకెందుకు సార్? సో ఇలా ఉంటే ప్రాబ్లం ఏం లేదు సార్. నమ్మకపోయినా ఇప్పుడు ఇది మీ ఇల్లు అనుకోండి సార్. వాడు తలుపు కొట్టి, సార్ బొట్లో సామాన్లు తెచ్చాను సార్, తీసుకోండి సార్, 300 సార్, 400 సార్ అని తినేసాడు అనుకో. ఒరే మా ఇంట్లో చీపురు ఉంది మాకు అక్కర్లేదు, బ్యాగాన్ స్ప్రే ఉంది మాకు అక్కర్లేదు, వాటర్ ఉంది, వాడి దగ్గర ఉన్న వస్తువులు మా దగ్గర వద్దులు అంటే ఒకటాన్ని తీసుకోండి, ఒకటాన్ని తీసాను వాడు దుబ్బేశాడు అనుకోండి, బీపీ లేస్తుంది. అవునా? అలా కాకుండా సార్ మీకు చెప్దామని వచ్చాను సార్ అన్నాడు అనుకోండి, ఏం వద్దులే పప్పు అంటారు. మన ఇళ్లలో తల్లు చూస్తాగా, ఏ వద్దులే వాళ్ళ చదువుతామని అంటారు. అది ప్రాబ్లం లేదు సార్. నేను తెచ్చినా నువ్వు కొనాల్సిందే, లేకపోతే ఊరుకుంటారా అంటే కొనడం తర్వాత కొట్టడం జరుగుతుంది. సేమ్ అంతే సార్ నేను చెప్పేది. అంటే కొంతమంది రూమర్స్ కావచ్చు, లేదంటే ఈ చర్చిల దాకా వచ్చినాయి మీ పేరు కూడా రేపు తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా మీ పేరు, చైర్మన్ మీ పేరు ఉంటుంది అంటారు. ఇది మీరు అంగీకరిస్తారా? అదంతా జరుగుతుంది ఏదో ఈ సోషల్ మీడియాలో వాళ్ళ ఏమంటారు అభిమానం పెడుతున్నారు. జరగడం జరగకపోవడం. వివాదాస్పద అంశాలు పక్కన పెడితే సనాతన ధర్మం అంటే చిరపురాతనం, నిత్య నూతనం, ఎప్పుడు ఉండేది, ఎప్పుడు ఉండేది. ఎవరు దానికి హిందూ మతానికి లేకపోతే హిందువులకు సంబంధించి సంబంధం ఉందా? ఇప్పుడు మిమ్మల్ని యాంకర్ అని మరో పేరుతో పిలిచాను అంతే. వంశీకృష్ణ అతనే యాంకర్. అతను మీ యొక్క వృత్తిని బట్టి యాంకర్ గారు అన్నాం అంతే. ఎప్పుడు ఏం చెప్తాను? హిందూ మతం ఏం చెప్తాను? మోక్షాన్ని సాధించు చెప్తుంది. చాలా మార్గాలు ఉన్నాయని చెప్తుంది. నువ్వు పరిశీలించు, నువ్వు అన్వేషించు, నువ్వు శోధించు, ఫైనల్గా సాధించు. నువ్వు పరిశీలన చేయి. భగవద్గీత చూడండి, మీ అంకల్ 18:63 ఏం చెప్తాడు కృష్ణుడు? అంత లెక్చర్ ఇచ్చాక 700 శ్లోకాలు. బాబు అర్జున, నేను చెప్పాలని చెప్పాను, నువ్వు సోచావు, ఇప్పుడు ఆలోచన చేసి నువ్వు నిర్ణయం తీసుకో. అది మన యొక్క విధానం. నేను ఆల్రెడీ చెప్పినా నువ్వు ఇక ఫాలో కావాల్సిందే, లేతే నీకు ఉంటుంది ఇక బెదిరింపులు లేవు. అలాగే భగవద్గీతలో 15వ అధ్యాయంలో 7వ శ్లోకం, అందరూ నా అంశలే అని చెప్తాడు. ఇంకో శ్లోకంలో అహం బీజ ప్రదపితః అండ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ అంటారు. అదే మీరు అకార్డింగ్ బైబిల్ అని ఖురాన్ చూస్తే వాళ్ళ దేవుడిని నమ్మితే విశ్వాసి, నమ్మకపోతే అవిశ్వాసి. బిలీవర్స్ అండ్ నాన్ బిలీవర్స్. ఇది చాలా ఇబ్బందికరంగా మారిందా రాబోయే రోజుల్లో? ఆల్రెడీ 3 సార్లు మారిపోయింది, సర్వనాశనం అయిపోయినాయి కదా సార్. చాలా దేశాలు కోట్ల మందిని చంపేశారు కదా సార్ ఈ పనిపాన్ సిద్ధాంతంలో. అట్లాంటిది భారతదేశంలో సంభవించడానికి కొన్ని సంవత్సరాలు అవకాశం ఉంటుంది. డిపెండ్స్ సార్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ హిందూస్ హూ ఆర్ గాండూస్. అంటే అన్ని మతాల సమాన వాళ్ళు అంతా గాండూసే సార్. నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా అని చెప్పాను, లేదా కొత్త చెప్పున్నా అని చెప్పాను, ఎలాగైనా పర్లేదు సార్. అన్ని మతాలు సమానం అనేది పచ్చబద్ధం ఉండకూడదు. పచ్చబద్ధం కదా, పచ్చబద్ధం నిరూపించుకోండి. నేను సారీ చెప్తా, ఇంకా మాట్లాడు కదా. నువ్వు ఒక్కడే చెప్తే కదా ఉండేది. వాడు అటువైపు లేనిది నీకెందుకు? ఒక్కడైనా బాణం ఎత్తాడా?
నువ్వు అన్నిసార్లు టోపీ పెట్టుకున్నావు. పసుపు రాసులకు సంబంధించి సవరణకి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నారు. కొన్ని అంశాలు పైకి వచ్చింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? వస్త్రాలకు సంబంధించిన అంశాలు. అసలు ఆ చట్టం చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఆ దరిద్రుల నుంచి ఈ దేశాన్ని కాపాడాలి. నిన్న మొన్న దేశ విభజన తర్వాత కదా ఇదంతా జరిగింది. పాయింట్ అహ్లూవాలియా అని మధ్యప్రదేశ్లో ఒక హైకోర్టు జడ్జి ఆయన దగ్గరికి వచ్చింది ఇలాంటి తోటి. వస్తే ఓ పని చేయండి, ఆ ఊరు మాది, లేకపోతేనేమో ఈ బిల్డింగ్ మాది, ఈ బ్రిడ్జి మాది అలా క్లెయిమ్ చేయొద్దు. తమిళనాడులో ఊరు ఊరు ఆదాయంట, ఊరు ఊరు అదేదో గోవిందపూర్ అంట బీహార్లో అక్కడ, ఆ ఊరు ఆదాయంట. ఇంకా ఆ జడ్జి గారికి మండి ఓ పని చేయండి, మొత్తం భారతదేశం అంతా మీరు క్లెయిమ్ చేసేయండి, ఒకసారి తెద్దామని అన్నారు. ఇప్పుడు బస్సులో ఎప్పుడైనా సీట్ లేదనుకోండి ఏం చేస్తారు? కచ్చి పెడతారు. బస్సు ఎక్కే ముందు కచ్చి పెడుతుంటారు కదా. వాడెవడో ఏం చేశాడంటే పైన దుప్పలు వేసాడు, పైన బస్సు మొత్తం ఆడిదే. అది కాన్సెప్ట్ ఇక్కడ. ఆస్తులకు సంబంధించి ఇప్పుడు సవరణల ద్వారా కొంతవరకు మేలు జరిగిందా సార్? ఇప్పుడు లోక్సభలో 24 మంది ముస్లిం ఎంపీలు ఉన్నారు సార్. ఈ వక్ఫ్ సవరణని వ్యతిరేకించే వాళ్ళు 224 మంది ఉన్నారు సార్. వాళ్ళంతా సగం కాదు. నేనంటాను ముస్లింగా ఉంటే తప్పులేదు సార్, క్రిస్టియన్గా ఉంటే తప్పులేదు సార్. వీడికి ఎందుకు సార్? తెలుగులో చెప్పకూడదని సంక్రాంతి అంటారు సార్ కదా. ఇప్పుడు నిన్న వాడి పేరు ఏదో ఉంది, ఖర్గే వాడు చెప్తున్నాడు ఆ వీడియోలో. వాడు ఏమంటాడంటే మీ ఇళ్లలో డబ్బులు బీరువా తీసి అలమార్లోవి మేము ఎత్తుకెళ్ళిపోతాం, మా పార్టీ కార్యకర్త వచ్చి ఎత్తుకుపోతారు, వాళ్ళకి ఎక్కువ మంది పిల్లలు అలా పంచుతాం. నువ్వు తక్కువ మంది పిల్లలు అన్నావు, అది నీ తప్పు అంటాడు. ఇంకా అర్థం కావట్లేదు నీకు. కగా అంటే తెలుసు కదా సార్, గాడిద. సో ఆ గాడి చెప్తుంది సార్. సో కాబట్టి మారాల్సింది హిందువులు సార్. మళ్ళీ అక్కడికి వస్తా, ఇంకెక్కడికి వెళ్ళినా హిందువులు ఒక్కటే సార్. ఇంకా బాగా చెప్పాలి, హిందువులు చెప్తా. హిందుస్థాన్కి శత్రు కిరస్థానీ नहीं, పాకిస్తానీ नहीं, సిర్ఫ్ హిందుస్థాన్. వీడు ఇప్పుడు ఇంకోలా చెప్తా. ఎప్పుడైనా ఈ దేశం ఓడిపోయినప్పుడల్లా కోట తలుపులు బయట నుంచి బద్దలు కొట్టబడలేదు, లోపల నుంచే గేడ తీయబడింది. అక్కడ ఉన్నాడు సార్ అల్లూరి సీతారామరాజు అని చెప్పినోడు ఎవడు? సార్ ఆజాద్ చంద్రశేఖర్ అక్కడ ఉన్నాడు అని చెప్పినోడు ఎవడు? ఆయన ఆర్డర్ అవగానే దయ్యర్ గారు, జనరల్ దయ్యర్ కాల్చిన వాళ్ళు ఎవరు? అన్నమయ్య చెప్తారు ఒక మాటలో. అదే అంతయో నీవే హరి పుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీ రఘురామ. అంతా నువ్వే అని చెప్తుంది. అంతా ఆయనే. ఇప్పుడు జగత్ అంతా దుఃఖం ఉండదు సార్, అంతా ఆయన. ఎలా జీవించాలంటారు కృష్ణుడికి సంబంధించిన అంశాలు మీద భగవద్గీత చెప్పి అది కూడా భగవద్గీత చెప్పింది. అది కూడా భగవద్గీత చెప్పింది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శన. అంటే ఎవరైనా ఆవులో, కుక్కలో, ఏనుగులో, కుక్క మాంసం తినేవాడిలో అందరిలో ఒకే ఆత్మను దర్శించగలరు. అలా జీవించాలి. వాళ్ళు పండితులు అంటారు. ఆ స్థితికి రావాలి. అప్పుడు నువ్వు ప్రపంచాల్లో ఏ హింస చెయ్యవు. దీన్ని ఇంకొక మాటలో చాణుక్యులు చెప్తారు, ఆత్మవత్ సర్వభూతేషు. ఆత్మవత్ సర్వభూతేషు, సర్వ అన్ని జీవుల్ని నీ వల్లే. దీన్ని ఇంకా అందంగా చిన్నగా పాటలో చెప్పేస్తారు వేమన గారు, నాగయ్య గారు. జీవహింస మానండి, జీవహింస మానండి,
జీవుల మీ వలె ప్రేమించండి, జీవహింస మానండి. జీవహింసతో బతికేవాడు శివుని మెప్పు కనలేరండి. జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి. జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి. జీవహింస మానండి. నేను మీరని పొరపడకండి, మనలో భేదము లేదండి. జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి. జీవుడే శివుడని తెలియండి. మనిషే అని చెప్పట్లేదు, ఏం చెప్పారు? జీవుడే. అది టాప్ మోస్ట్ ఫిలాసఫీ సార్. సనాతన ఫిలాసఫీ టాప్ మోస్ట్. వీడు హిందూ కాబట్టి చంపేయాలి, ఆ కాన్సెప్టే చెండాలి సార్. వీడు మా దేవుడు నమ్మడు కాబట్టి లేపేయాలి. వాడేదో పాపం ఆకలి వరద వచ్చిందని వచ్చాడు చిన్న పిల్లడు బంజి. వరదని వస్తే వాడికి మోటిస్తూ వాడి మెల్లో ఏదో ఉంటే నోటితో కురికేసి వాడు ఆ దాది అంటే ఏం లేదు అని దాన్ని పడేసి స్మైల్ స్మైల్ అంటున్నారు బంగ్లాదేశ్లో. ఆడవాళ్ళకి కత్తిరితో పుస్తులు తెంపేసి. అలా అయితే మనం ఎన్ని కత్తిరించాలి సార్? ఎన్ని లక్షల కోట్ల మందికి అన్నం పెట్టాను సార్ మనం. ఎప్పుడన్నా తీస్తేనే ఇస్తామన్నాము మనం. కాబట్టి అన్ని మతాలు సమానం. కొత్త చెప్పులు ఉన్నాయి సార్, మొన్న కొనుక్కున్నాను. అబద్ధం లేదు సార్, అబద్ధం చెప్పొద్దాను, అబద్ధం చెప్పు. సార్ ఎప్పుడైనా పోతుంది కదా సార్. భయం ఉంటే మాత్రం ఉంటావేంటి? నువ్వు ఇంటికి వెళ్తావా, నేను ఇంటికి వెళ్తానా, పడుకున్నాక లేస్తామా? ఒకవేళ నీకు భయం ఉంటే ఉంటావేంటి? నేను పబ్లిక్లో అడుగుతుంటా, అదే ఉపన్యాసాల్లో, ఇవాళ రాత్రి పడుకుని రేపు లేవకపోయినా పర్లేదు అన్న వాళ్ళు చేస్తానంట. కొందరు ఎత్తుతారు. నాకు అర్థం కాదు, వీడు చెయ్యేస్తానంత మాత్రాన రేపు పొద్దున్న ఎముడు రాడా? గుర్తు ఆగుద్దా? వీడి పర్మిషన్ కావాలా ఏంటి? ఈ పర్మిషన్ అడిగి వస్తారు ఎముడు. విమర్శకరణ నాస్తి ధర్మశక్తో గది. నిజం చెప్పాలంటే ఎవరు నచ్చితే నచ్చకపోతే ఏంటి కదా. నారయ్య పేరు విన్నారా? ఓ పేరుది. అలాగే పిచ్చయ్య అదో పేరు, పుల్లయ్య అదో పేరు. మీ నాన్నగారు పుల్లయ్య అయితే చెప్పబోయింది, మీ నాన్నగారు పెద్ద అయితే చెప్పబోయింది. నచ్చితే నచ్చకపోతే ఏంటి సార్? నిజం చెప్పాలంటే అంతే కదా. ఇప్పుడు వాళ్ళ బెదిరింపు ఏదైనా వాట్సాప్లో లేకపోతే ఏదైనా పెట్టారనుకో, లొకేషన్ పెడతాను, ఒక నెంబర్ పెట్టేస్తాను. రే నగమను నువ్వు కనపడితే అంటాడు, అప్పటిదాకా ఎందుకు వెయిట్ చేయడం, ఇప్పుడే ఫోన్ చేయి, నీ సెల్లలో సిమ్ ఉంటే నీకు దమ్ము ఉంటే అని పేరు పెట్టినాడు. యోజర్ అని పెడతాడు, యూజర్స్ పెడతాం. ఈ పిరికి బురికి మతాలు నశించాలి సార్. బాగా సంతృప్తి ఉండబట్టి ఇలా ఉన్నాను సార్ హ్యాపీగా. ఇది నాకు నా నోటి కంటే నా ఫేస్ నా కళ్ళు నిజం చెప్తే కదా సార్. ఇఫ్ ఐ టెల్ రాంగ్ కదా. మీరు చెప్పాలనుకుని హిందువులు ఈ సందర్భంగా చెప్పారు, చాలా చెప్పారు. మళ్ళీ మారండి మారండి మారండి, చదవండి చదవండి, వినండి వినండి. చేంజ్ యాటిట్యూడ్. పొద్దున్న లేవండి, ఇప్పుడు నీకోసం నువ్వు చేసుకో. నిన్న వాడు మా శిష్యుడు ఏంటి, ఇప్పుడు నేను నిన్న ఏదో వేరే షూటింగ్కి వెళ్ళాను, ఇప్పుడు 6 అవుతుంది. ఓకే, నేను వదిలేస్తున్నాను, నీకు నాకు ఏ సంబంధం లేదు. నేను ఏ 10 11 రావచ్చు, నువ్వు ఎప్పుడు కాదు అప్పుడు పడుకో. పొద్దున్నే ఇంటికి వేస్తా చెప్పాను. 5:30 6 అన్నాడు. ఎందుకురా 6 వదిలేసాను, ఇప్పుడు 4 లేచి జపం చేయి. నువ్వు దేవుడి కోసం ఆలోచించమని పర్లే, దేశం కోసం ఆలోచించమని పర్లే, నా కోసం ఆలోచించమని పర్లే, నీ కోసం ఆలోచించరా. నీకు నువ్వు ఉపయోగపడరా? పొద్దున్న లేచి జపం చేస్తే ఎవరు లాభం?
నీకు. ఉమ్. చదివితే ఎవరికి లాభం? నీకు. వింటే ఎవరికి లాభం? నీకు. రామకోట రాస్తే ఎవరికి లాభం? నీకు. నీకు ఉపకారం కూడా నువ్వు చేసుకోకపోతే నువ్వు ఎందుకురా బాలాజీ? అది హిందువులు నేను చెప్పేది ఏంటంటే, లేవండి చూడండి, అతను ఏం చెప్తాడంటే, ఒక ముస్లిం ఏం చెప్తాడు, ఉమ్. నమాజు నిద్ర కంటే గొప్పదంటాడు. ఉమ్. షుడ్ మేము ఎప్పుడో ఒకసారి ఎక్కడ ఏ విషయంలో ఎక్కడ ఉన్నా నేర్చుకోవాలి. అదే లెర్న్ ఫ్రమ్ ఎవ్రీవన్. వేదం అదే చెప్తుంది. ఉమ్. తెలుసా వేదంలో మాట ఏమిటంటే, ప్రపంచంలో ఉన్న అన్ని మంచి మాటలు నా చెవిలో పడుగాక. ఉమ్. మా బుక్లో దొరికే కరెక్ట్ మాదే నమ్మాలి లేదా కొమ్మాలి ఆ కాన్సెప్ట్ లేవు సార్ మనకి. ఉమ్. లెర్న్ ఫ్రమ్ ఎవ్రీవన్. అసలు ఆ మాటకు వస్తే, అసలు హిందుస్థాన్ రక్షించుకోవాలంటే ఏం చేయాలి అంటే, యూ డోంట్ బికమ్ శివాజీ, యూ డోంట్ బికమ్ ఏ నేతాజీ, యూ డోంట్ బికమ్ ఏ సంభాజీ, యూ జస్ట్ బికమ్ లైక్ ఏ కామన్ ముస్లిం. అది నా యొక్క సజెషన్. చిన్నపిల్లడు 10 ఏళ్ళు ఉంటాయి, ఏదో అడుక్కుంటుంటే ఏదో వీడియో అడుగుతుంది ఎక్కడో నార్త్లో. ఆ పిల్లోని పిలిచి ఏదో పూరియో పావు ఏదో ఇప్పించాక జై శ్రీరామ్ అనమన్నాడు. అనలేదు. మహాత్మా జయమన్నాడు. అనలేదు. దగ్గర పిల్లోడు. అలాగే పొగేస్తారే, పొగేసే వాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వేదో చెప్తున్నావు కదా జై శ్రీరామ్ చెప్పు అన్నాడు. అని చెప్పలేదు. సో నేనంటే లెర్న్. అదే ఇంత భరణాయుడు కూడా లెర్న్ అవ్వకుండా ఉంటే ఇక టర్మ్ వస్తుంది. నీ టర్మ్ ఇంకా రిటనే కోసుకోవడం వహించుకోవడం. కాబట్టి అన్ని మతాలకు సమానమైన దరిద్రులకి మూసి ఖాళీగా ఉంది, ఆడ విజయవాడ అయితే కృష్ణ ఖాళీగా ఉంది. అబద్ధాలు చెప్పడం మానేయండి. ప్రాక్టికల్గా ఉండండి. చదువు మాట్లాడు. బైబిల్ తే, ఖురాన్ తే, భగవద్గీత తే. హ్యుమానిటీకి ఏది వ్యతిరేకం చెప్పు, మాట్లాడు. డిబేట్ దాన్ని మాట్లాడు. అందరిని కూర్చోబెట్టి ప్రపంచానికి ఏది పనికి వస్తుంది. అసలైన విషయం మర్చిపోయాను. మీలో ప్రధానంగా కనిపించేది మానవత్వ కోణం ప్రస్ఫుటంగా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దాని ద్వారా ఏం చెప్తారు? ఆ మానవత్వాన్ని అందరూ పెంపొందించుకోవాలనే విషయంలో మతానికన్నా హ్యుమానిటీ ఫస్ట్. సింపుల్గా సార్, సింపుల్ లాజికల్ ఆలోచించండి. లాజికల్. ఒక ముస్లిం సార్ కళ్ళు లేవు సార్, ట్రైన్లో వెళ్తున్నా, ఏదో పాటలు పాడుతున్నాడు. ఎవరైతే ఏంటి సార్, కళ్ళు లేవు, వృద్ధుడు, ఎవరైతే ఏంటి, ఆయనకు ఏదో 50 ఎంతో ఇచ్చా. అలాగే ఒక క్రిస్టియన్, నేనే పాస్టర్ అనుకుని నాకు ఫోన్ చేసాడు, ముసలాయన క్రిస్టోఫర్. ఒరిజినల్ నేమ్ మొత్తం అందులో వచ్చింది. ఆయన అడిగితే క్రిస్టోఫర్ చెప్పాడు. దాని మీద వచ్చింది కృష్ణ నాయక్, అంటే ఎవరికి బంజారా లంబాడి. అది వీడియో కూడా వచ్చింది. కానీ అతను ఫోన్ చేస్తే నేనే పాస్టర్ అనుకుని నాకు కష్టాలు చెప్పేసాడు. పెద్దోడు 52 ఏళ్ళు, కొడుకు చచ్చిపోయాడు, అల్లుడు చచ్చిపోయాడు, కోటలో కూతురు ఇంట్లో ఉన్నా, గడిచేది కష్టం ఉంది. పాస్టర్ నెంబర్ చెప్పండి సార్, 1000 రూపాయలు వేసాం. ఎందుకు? నాకు మనిషి కావాలి. హ్యుమానిటీ ఫస్ట్. అది చెప్పండి. ఇంకోటి ఏంటంటే, దేవుడు లేడు అంటే ఎవరికైనా గొడవ పెట్టుకుంటే ఒక అందం సార్. దేవుడు లేడు అన్నా కూడా గొడవ పెట్టుకోకూడదు, ఎందుకంటే అది వాడి ఇష్టం కదా. దేవుడు ఉన్నాడనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా ప్రపంచంలో, కాబట్టి ప్రపంచం బాగుండాలంటాను నేను. అంతా ఒకే కాన్సెప్ట్ కదా, దేవుడు ఉన్నాడని కాన్సెప్ట్ కదా. అందరూ కుడి చేత్తు తినే కాన్సెప్ట్ మంచిదేగా. ఇంకోటి ఎవడో ఎడ చేత్తు తిన్నాడు, ఎవడో స్పూన్తో తిన్నాడు, అప్ టు దెమ్. దేవుడిని తినాలి, అది రెడిక్లెస్. మీకు తెలుసు సర్వేపల్లి రాధాకృష్ణ గారు